సభకు నమస్కారం. 1843లో ప్రారంభించిన ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూలు తరతరాలుగా ఆడవాళ్లకు మాత్రమే డ్రైవింగ్ నేర్పిస్తూ స్త్రీ జాతిని డ్రైవింగ్ రంగంలో ముందుకు తీసుకెడుతూ గిన్నిస్ బుక్ లేకెక్కింది. అంతేకాకుండా ఈ డ్రైవింగ్ స్కూల్ ప్రస్తుత ఓనర్ అయిన శ్రీ అప్పారావు గారికి ప్రపంచంలోనే ఉన్నతమైన నోబెల్ బహుమతి ఇవ్వటానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గవర్నరు గారు, రాష్ట్రపతి గారు ఇక్కడికి విచ్చేశారు. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ నోబెల్ బహుమతిని అందుకోవాల్సిందిగా శ్రీ అప్పారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రపతి గారు శ్రీ అప్పారావు గారికి నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. బహుమతి గ్రహీత శ్రీ అప్పారావు గారు ఇప్పుడు 3 ముక్కలు మాట్లాడతారు. తరతరాలుగా మా తాతలు నడుపుతున్న ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూలు లెఫ్ట్ టర్న్ కొడితే గిన్నిస్ బుక్ లోకి, రైట్ టర్న్ కొడితే నోబెల్ బహుమతి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బహుమతిని నాకు జీవితంలో మొదటిసారి డ్రైవింగ్ నేర్పిన మా తండ్రి అప్పుల అప్పారావు గారికి అంకితమిస్తున్నాను. 1 minute. వెయిట్ ఒకరి తర్వాత ఒకడు. ఇప్పుడే కాదు, అరే వదలకంటుంటే నా సిగ్గేస్తుంది. వదలండి, అరే వదలమంటుంటే, అబ్బా వదలమంటుంటే, అరే అబ్బో ఏంట్రా నీళ్లు పోసా? టైం ఎంత అయిందే? 9 అవుతుంటే పాపం వాడేదో స్కూల్కి వెళ్తాడు, ఇంత అన్నం వండి పడేద్దామని లేకుండా పగటి కలలు కంటున్నావా? పోరా సచ్చినాడా, బంగారం లాంటి కళ్ళ. ఏంటా బంగారం లాంటి కళ? మన డ్రైవింగ్ స్కూల్ గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కింది. రాష్ట్రపతి స్వయంగా వచ్చి నీకు నోబెల్ బహుమతి ఇచ్చాడ్రా. గిన్నిస్ బుక్, రాష్ట్రపతి, నోబెల్ ప్రైజ్. ఒకసారి మనం మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్దామే. నీకు మెంటల్ ఎప్పుడు వచ్చిందిరా? మెంటల్ నాకు కాదే, నీకు. నాకేం మెంటల్ లేదు, మౌత్ మూసుకుని హీరింగ్ లో ఉండు. రాష్ట్రపతి దగ్గర నుంచి నువ్వు నోబెల్ ప్రైజ్ తీసుకుంటుంటే ఆడపిల్లలందరూ నీ మీద పడి ఆటోగ్రాఫ్లు, పాటలు, ముద్దులు. వింటుంటే నీ సిగ్గుతో నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఈ వయసులో ఇలాంటి కళ్ళ కంటానికి సిగ్గులేదు? నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళే కంటాను. మళ్ళీ పెళ్లి గోల మొదలు పెట్టిండ్రు. నీ పెళ్లి అయ్యే వరకు ఈ గోల్ తప్పదురా. క్రాస్ డాంకీ ఏంటి? అడ్డగాడి దాని. థాంక్స్. ఒరే, నువ్వు డ్రైవింగ్ నేర్పేదంతా ఆడాలకే కదా, అందులో మంచి దాన్ని చూసేసి. ఎవరైనా వింటే మా ముత్తాత, మీ ఆయన, మా నాన్న, నా పరువు ఏం కావాలి? తొక్కల పరువు ఉంటే ఎంత పోతే ఎంత, ఒక దాన్ని చూసేసేరా. దాన్ని వేసేయటం కాదే, నిన్ను వేసేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. 11:30కి మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఫైల్ రెడీ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్. అలా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే నేనంటే మీకు అంత ఇష్టం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే. ఆ మాత్రం ఇష్టం అంటే చాలండి, మిగతాది నేను కష్టపడతాను. డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉంది? నా వల్ల డబ్బ పండు రంగులో మిసమిస మెరిసిపోతుంది. మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా అని నీకు ఉద్యోగం ఇచ్చాను. నువ్విలా మెలికలు తిరుగుతూ మెలికలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊరు కాదు, ఆ ఖాన్గఢ్ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఖాన్గఢ్ స్కూల్ ఆరిఫ్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ జెంట్స్, మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? ఇవాళ జాయిన్ అయినా కదా. చెప్తాను రా భయ్. ఆ అప్పారావు గాడు ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు. మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం. మీ బుర్ర చాలా గట్టి సార్. అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురా బాయ్, బాడీ ఇంకా గట్టిది. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా నీకు? తెలియదు సార్. నాలో ప్రవహిస్తున్నది నవాబుల రక్తం. గట్లనా సార్? ఇగో సార్, గీడు నా పెద్ద కొడుకు. గీడు సార్? గాడే.
ఎడమ చేత్తో 40 మందిని కుడి చేత్తో 80 మందిని కొడతాడు. 2 చేతితో కలిపితే ఎంత మందిని కొడతారు సార్? ఒక్కళ్ళని కొట్టాడు. ఏ గది వాని స్టైల్. ఓహో సింగిల్ హ్యాండ్ ఫైట్. ఆహాహా. వీడు నా మన్మడ్. గీడు సార్. వాడే. ఆ. వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే ఆ. 100 సింహాల్ని 200 పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు. ఇప్పటికి ఎన్ని సింహాలను చంపిండు? ఒక్కదాన్ని చంపలే. ఏ చెప్తా. ఆ. వానికి జీవ హింస అంటే ఇష్టం ఉండదురా బై. ఓహో హింస వాడికి ఇష్టం ఉండదు, పెళ్లి నీకు ఇష్టం ఉండదు. ఇంతకీ ఈవిడెవరు సార్? అరే అది కాబోయే బీబీ. కాబోయే భార్య. మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పినావు కథ. అరే వాళ్ళు ఇంకా పుట్టలేదురా బై. ఆ? పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట. ఆహా. కన్ఫ్యూజ్ కాకు. ఆ. ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు, ఆ. జరగబోయే చరిత్ర. చరిత్ర సంగతి తర్వాత, ముందు నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావో చెప్పు. అప్పారావు మీద కేసు గెలిచాక. ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది, నీ ఆయుష్ తీరిపోతుంది. ఆ. తర్వాత ఏం చేసుకుంటాం? బజెట్. తెరికి. ఆహా, ఈ కేసుకు పెళ్లికి ఇంకేంటి సార్? ముత్తాత తాతకి ఆ. మా బామ్మ అదేరవై లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు. అంటే ఉంచుకున్నావా? ఆ? ఇంచుమించు అలాంటిది అనుకో రాదురా. ఆ. మా నిజాం నవాబ్ ముత్తాతకి ఆ. గీ అప్పారావు గాని ముత్తాత ఆ. డ్రైవింగ్ నేర్పి 200 గజములు పుక్కట్ల కొట్టేసిండ్రపై. మరి గా స్థలానికి వారసుని నేనే కదా. అవును. అందుకనే వారి మీద కోర్టులో దావా వేసిన. ఆహా. ఆ కేసు గెలిచేదాకా ఆ. పెళ్లి చేసుకోకూడదని శపథం చేసిన. మంచి పని చేసినావు. సస్తే ఈ జనంలో పెళ్లి కాదు నీకు. ఏం రకంటావు? అమలాపురం. ముసలి కస్టమర్ వస్తుండు. అరే ముసరడేంద్రబై, ఆడవాళ్ళు నేర్పుతామంటే ఖబరస్థాన్ లో శవం కూడా లేచి వస్తుంది. పదండి. వెల్కమ్ మై డియర్ వెల్కమ్. యంగ్ బాయ్ ఆడవాడు మీరే. మీరే. నీ కంటికి నేను యంగ్ బాయ్ లా కనబడ్డాను అంటే దాని అర్థం అంటే మా సార్ కంటి జబ్బు ఉందని అర్థం. చెప్పే వాడంతే మాట్లాడతారు, మీరేం పట్టించుకోకండి సార్. నిన్ననే రాజమండ్రి నుంచి ఆ. 4 ఫ్రెష్ అమ్మాయిల్ని పిలిపించాం. ఫ్రెష్ ఆ. అలా లైసెన్స్ చేతికి వచ్చింది, ఆ. ఇలా తెప్పించారు. ఏ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఎంత 1500 కంటక కాదు, నెలకి. నెలకి 1500 అంటే చాలా చీపే. ఏమాత్రం సంపాదిస్తున్నావే? ఓ 5-6 వేలు. అంతేనా? ఆ. నీకంటే ఆ గుండెమే బెటర్. ఏ? ఏమా 4 అమ్మాయిలు పెట్టుకుని నెలకు 40-50 వేలు సంపాదిస్తుంది తెలుసా? అరే గుండమ్మకి నాకు పోలిక పెడతావు ఏంద్రయా? అది ఇలాంటిది అనుకున్నావా? ఇలాంటిది కాకపోయినా ఇంకోలాంటిది కదా. చూడు, నీకు నా సంగతి నా స్కూల్ సంగతి తెలియనట్టుంది. అచ్చప్ తావంటే వెళ్ళిపోతున్నాను పిలిచి ఆ. ఎందుకు వెళ్తున్నానో ఎవరి కోసం వెళ్తున్నానో తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు. చూడు, నేను చెప్పినట్టుగా ఎన్నుకొని బాంబే నుండి ఒక 20 మందినో 30 మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుండమ్మ కంపెనీలో ఒక కంపెనీ పెట్టుకో. నీ ఫేస్ కదే బెటర్. జై శివపుత్ర. శివపుత్ర అని అరిచేయడం కాదు. ఆ. బాంబే నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కొట్టు, నేను వెంటనే వచ్చేస్తాను. ఇది ఎలాగుంది? అసలే కొట్టుకోవడం మధ్యలో ఈడెందుకు సార్? అవురా, వాడు వేస్ట్ ఈడు వేస్ట్, నువ్వే ఊరుకోండి సార్. ఓ అని కొడతా ఉన్నారు. మీరు లేడీస్ తో నేర్పిస్తా అని చెప్పి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అదే అప్పారావు లేడీస్ నేర్పుతూ మంచి పేరు తెచ్చుకుంటుండు. అది సార్ అదృష్టం అంటే. అవురా.